వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా తనను డిస్మిస్ చేశారని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి. తాడేపల్లిలో వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 5 కారణాలు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగులను డిస్మిస్ చేసే అధికారం ఉంటుందని, ఫోర్జరీ చేసినప్పుడు, లంచం తీసుకున్నప్పుడు, అవినీతి, 2 పెళ్లిళ్లు, అక్రమ సంబంధం లాంటి వ్యవహారాలు చేసినప్పుడే ఉద్యోగిని డిస్మిస్ చేసే అధికారం ఉంటుందని, తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఉద్దేశపూర్వకంగానే నాపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను కాకర్ల వెంకటరామిరెడ్డి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. నిన్న ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఉద్యోగులకు ఒక మంచి కానుక ఇచ్చిండ్రు. మామూలుగా ముఖ్యమంత్రులు ఎవరైనా బర్త్డే కానుకగా అంటే ఉద్యోగులకు ఒక ఐఆర్ ఇవ్వడం కానీ, పిఆర్సీ కానీ, డిఏ ఇవ్వడం కానీ ఇలాంటివి కానుక కిందికి వస్తాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కానుక ఇచ్చారు. అదేంటంటే నన్ను డిస్మిస్ చేస్తూ నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒక ఆరోపణతో నన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది. కడప కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అనేది ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే మొన్న ఆదివారం రోజు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు గారు, ఏపీ జీఈ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు, అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది, ఉద్యోగులకు రావాల్సిన ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అని చెప్పి అందరూ పిలిపించిండ్రు ప్రతి ఒక్కరు. అలాగే టీచర్ సంఘాలు కూడా రేపు 25వ తారీఖు ఒక టీచర్ పిఆర్టీయూ సంఘం ధర్నా పెట్టింది విజయవాడలో. మే 6వ తారీఖు ఒక టీచర్ సంఘం పిలుపునిచ్చింది. ఈ రకంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం ఏమి చేయడం లేదు ఉద్యోగులకని చాలా కోపంతో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి అనే ముందుకొచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఉద్యోగులు బెదిరించడానికి, భయపెట్టడానికి, అంటే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడితే మేము ఎంత చూస్తామని ఒక ఇండికేషన్, ఒక హెచ్చరిక పంపడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు అర్థమవుతుంది స్పష్టంగా. ఎందుకంటే ప్రభుత్వం నా మీద చేసిన ఆరోపణ కూడా మీరు గమనిస్తే, నా మీద వచ్చిన ఆరోపణ ఏంటి, నేను ఎన్నికల టైంలో 4 డిపోలలో తిరిగి ఎన్నికల ప్రచారం, ఒక పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసిన అనేది నా మీద వచ్చిన ఆరోపణ. అయితే నేను ఏ డిపోలు తిరిగానని చెప్తున్నారో ఆ రిపోర్ట్లు కూడా మీకు ఇస్తా. నేను కడప జిల్లాలో 4 డిపోలు తిరిగానని చెప్పారు. ఆ 4 డిపో మేనేజర్లు కూడా మా డిపోలలో ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కు. అన్ని డిపో మేనేజర్లు, మీకు ఒక డిపో బద్వేల్ డిపో మేనేజర్ మొత్తం పైన అంతా లాస్ట్లో పేర వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఆర్టీసీ పరిసరాలలో ఎలాంటివి నిర్వహించబడలేదు అని స్పష్టంగా బద్వేల్. అదే మిగతావి కూడా అన్ని రిపోర్ట్ మీకు నేను కాపీలు అన్ని తర్వాత షేర్ చేసా. 4 డిపోల మేనేజర్ల రిపోర్ట్ కలిపి జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కలెక్టర్కి ఇచ్చింది. అందులో ప్రతి ఒక్క డిపో మేనేజర్ కూడా అదే స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్ ప్రచారం ఎలాంటివి నిర్వహించలేదు మా ఆర్టీసీ పరిసరాల్లోని. అంత స్పష్టంగా రిపోర్ట్ ఉంటే ప్రభుత్వం ఏ రకంగా ఇలాంటి పెద్ద మేజర్ పనిష్మెంట్ ఎలా తీసుకుంటుంది? అసలు మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలంటే స్పష్టంగా సిసిఆర్ రూల్స్లో ఉన్నాయి. ఎలాంటి కేసుల్లో మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలి? కరప్షన్ కానీ, లంచం తీసుకున్నప్పుడు కానీ, కరప్షన్ చేసినప్పుడు కానీ, పైగా మన 2 పెళ్లిళ్ళు చేసుకుంటే కానీ, మహిళలను వేధించినప్పుడు కానీ, ఏదైనా ఫోర్జరీ చేసి అధికార దుర్వినియోగం చేసినప్పుడు కానీ, అనైతిక ప్రవర్తన ఉన్నప్పుడు, ఈ 5 సందర్భాల్లో మాత్రమే ఉద్యోగం డిస్మిస్ చేయాలి, మేజర్ పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలని చాలా స్పష్టంగా ఉంది. నేను చేసింది ఇది ఎక్కడ రాదే. ఎన్నికల ప్రచారం ఒకవేళ నేను ఎలాంటి చేయలేదు, చేసిన అనుకున్నా ఈ పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు రూల్ ప్రకారం. మనందరికీ తెలుసు, ఎన్నికల్లో రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి అపోజిషన్ తిట్టి ప్రచారం చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం అడిగితే ప్రభుత్వాలు అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇచ్చింది. మళ్ళీ చాలా మీ అందరికీ తెలుసు. ఇలాంటి చిన్న కేసుకు ప్రభుత్వం డిస్మిస్ చేసిందంటే కేవలం ఉద్యోగులు భయపడడానికి. ఉద్యోగుల్లో ఆందోళన ఉంది, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం ఏం చేయలేదని. అందుకోసమని ఉద్యోగులను సైలెంట్ చేయాలని. ఉద్యోగుల్లో ఆందోళన, ఉద్యోగుల అసంతృప్తి, ఉద్యోగులు ప్రభుత్వం మీద కోపం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తారు? వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటి, మీ చేయలేము, ఇన్ని సమస్యలు ఇప్పుడున్న పరిస్థితులు చేయలేము, కనీసం మీకు డిఏ తీసుకోండి, ఏదో కొద్దిగా ఎంప్లాయీస్ ఇవ్వాల్సింది 10% అని ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరుస్తారు. ఈ ప్రభుత్వం అలా చేయడంలే. ఉద్యోగులను అనగదొక్కాలా, ఉక్కు పాదంతో వాళ్ళు ఏం మాట్లాడకూడదు, వాళ్ళు భయపడాలా, అంటే ఎవరో ఒకరిని బలి చేయాలా, ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలని ఒక్క
దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప ఇలా దీంట్లో ఎలాంటి ఆధారాలు లేదు. నేను తప్పు చేసినానికి ఎలాంటి ఆధారం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. కేవలం ప్రభుత్వం కక్షపూరితంగా ఈ వ్యవహారం తీసుకున్నది. ఇలాంటి కేసులు ఒకవేళ చేయాలంటే నేను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇదే ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఇలా ఎంప్లాయీస్ రాజకీయంగా వాడుకునేది వీళ్ళు కాదా? 2014-19 మధ్య ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. అప్పుడు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ బాగుందంటే ఉద్యోగులందరూ బస్సులు వేసుకొని పోయి విజయవాడ సెంటర్లో కూర్చొని నవనిర్మాణ దీక్ష చేయాలి. అదే ప్యాకేజీ బాగలేదు, ఆయనకు బీజేపీతో ప్రాబ్లం వచ్చి బీజేపీ నుంచి బయటకు వచ్చి ప్యాకేజీ బాగలేదు, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన అన్నప్పుడు మళ్ళీ ఉద్యోగులంతా ప్యాకేజ్ వద్దు హోదా కావాలని చెప్పి నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీలో ధర్నాలు కూర్చొని బీజేపీని తిట్టాలి. అదే కదా 14 నుంచి 19 వరకు జరిగింది. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన నల్ల చొక్కా వేసుకొని ధర్నా చేయడం ఢిల్లీలో ఉద్యోగులను పక్కన పెట్టుకొని చూడండి. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉద్యోగులను పక్కన పెట్టుకొని ఢిల్లీలో బీజేపీని తిట్టించిండు. ఏమని తిట్టించిండు? ప్రధానమంత్రి గారిని వ్యక్తిగతంగా కూడా తిట్టిండు ఉద్యోగ సంఘాల నాయకులు. బీజేపీని ఒక్క సీటు రాని రాష్ట్రంలో బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొడతామని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో ఉద్యోగ సంఘాల నాయకులు పెట్టుకొని మాట్లాడిండు. అది రాజకీయం కాదా? అప్పుడు ఏపీఎన్జీ అధ్యక్షుడు ఏం చేసిండు? మన రాష్ట్రం వదిలిపెట్టి కర్ణాటకకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీని మనకు సంబంధం లేదు, మన రాష్ట్రం కాదు, అయినా కూడా కర్ణాటకకి వెళ్ళి కర్ణాటకలో బీజేపీని ఓడించండి అని చెప్పి ప్రచారం చేసిండు. అది వాస్తవం కాదా? పలానా పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పి చెప్పిండు. అది ఎన్నికల ప్రచారమా? నేను చేసింది ఎన్నికల ప్రచారం. నేనేం ఎన్నికల ప్రచారం చేసిన ఒక ప్రూఫ్ చూపించండి. పోలవరంలో ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ చేస్తే బస్సులు వేసుకో సెక్రటరియట్ నుంచి బస్సులు వేసుకొని పోయి పోలవరం సీఎం గారి ప్రోగ్రాంలో పాల్గొన్నాం. అది రాజకీయంగా వాడుకోవడమా ఉద్యోగులను? నేను చేసింది రాజకీయమా? 2019 ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం బాగుంది, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, బ్రహ్మాండంగా చేసింది, మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదా? అన్ని ఆంధ్రజ్యోతి పేపర్లో రాలేదా అవన్నీ? అదంతా ఎన్నికల ప్రచారమా? అదంతా వాళ్ళంతా టీడీపీ తొత్తులా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా? చెప్పాలి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చెప్పాలా? నా మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ అయితే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఫస్ట్ మీటింగ్లో ఉద్యోగులతో జరిగిన మీటింగ్లో ఆయన ఏమన్నాడు? మీరు ప్రభుత్వంతో పనులు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని పొగడొచ్చు, అలాంటి పట్టించుకొని మీరు ఎంప్లాయీస్ కోసం పనిచేయండి, ఎంప్లాయీస్ కావాల్సి మేము చేస్తామని చెప్పిండు. అది పెద్ద హుందాతనం, అది ముఖ్యమంత్రి గారికి ఉండాల్సిన లక్షణం. అది అట్లా ఏం లేకుండా చిన్న చిన్న విషయాలకు ఎలాంటి ఆధారం లేకుండా ఎంప్లాయీస్ని భయపెట్టాలని చెప్పి ఇలాంటి చేసే ఎంప్లాయీస్, నేనైతే ఇలాంటి వాటికి భయపడను. ఖచ్చితంగా ఇంకా గట్టిగా ఎంప్లాయీస్ కోసం ఇంకా గట్టిగా వాయిస్ వినిపిస్తాం. ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీరు ఏం చేసిండ్రు ఈ 2 ఏళ్ల కాలంలో? ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఉద్యోగులు చేసిన మంచి ఒకటి చెప్పండి. నా మీద కొందరు సోషల్ మీడియాలో పచ్చకామాల జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానని. ప్రభుత్వం మంచి చేసినప్పుడు అని చెప్తాము. ఏ ఉద్యోగ సంఘ నాయకులైనా అది చెప్తారు. 2014-19 మంది అందరూ చెప్పిండ్రు ఆ ప్రభుత్వాన్ని అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని పొగిడిండ్రు. అది తప్పవుతుందా? గత ప్రభుత్వం బాగా చేసిన ఉద్యోగులు కాబట్టి మంచి చేసిందని చెప్పినాము. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు లేదని చేస్తే ఈ ప్రభుత్వం కూడా మంచి చేసింది అంటాం. ఏం చేయలేదు కదా. 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్లలో ఉద్యోగులు చేసిన ఒక్క మేలు నేను సవాల్ చేస్తున్నా ప్రభుత్వాన్ని కానీ, ఆ పచ్చ జర్నలిస్టులు కానీ, ఆ పచ్చ మీడియా కొందరు నా మీద పని కట్టుకొని వార్తలు రాసిన వాళ్ళని కానీ చెప్తున్నా, ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన మేలేంటి? ఉద్యోగులకు ఎన్ని హామీలు ఇచ్చింది మీరు? ఎన్నికల టైంలో 9 హామీలు ఇచ్చింది ఉద్యోగులకు. 9 హామీలు ఒక్క హామీ అమలు చేసిందా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామన్నారు, ఇచ్చిందా? 2 ఏళ్ళు అయింది. వెంటనే అంటే ఇంకెప్పుడు? 3 ఏళ్ళు అయింది. పీఆర్సీ కమిషన్ అయ్యా. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు? ఈ రోజు కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఈ రోజు కమిషన్ వేయలేదంటే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు మీరు? అసలు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందే మీకు? అంటే 2009 ఎన్నికల ముందు పీఆర్సీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అంటే 5 ఏళ్ళు ఉద్యోగులు పీఆర్సీ కోల్పోవాలి. ఏమి చేసిన మీరు ఉద్యోగులకు చెప్పింది ఎన్నికల్లో? సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. గత ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చా లేదు, దానికంటే మెరుగ్గా మంచి పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పి ఆ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ పెన్షన్ కూడా పక్కన పెట్టిండ్రు. అలాంటిది మీరు ఏమని తీసుకొచ్చిందా? కనీసం సిపిఎస్ ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలని ఆలోచన చేసిందా? ఒక కమిటీ చేసిందా? సిపిఎస్ ఉద్యోగులు పిలిచి మాట్లాడిందా? ఏం చేసిండ్రు? 1వ తారీఖు జీతం ఇస్తామన్నారు. 1వ తారీఖు జీతం ఇస్తున్నారా? ఎవరికి ఇచ్చిండ్రు? నిన్న నాకు సెక్రటరీలో కనపడి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు వచ్చిందంటే 2 ఏళ్ల నుంచి జీతం రాలేదన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తక్కువ జీతంలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి 1వ తారీఖు వేసి మిగతా రెగ్యులర్ ఉద్యోగులకు 1-2 రోజులు లేట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? రెగ్యులర్ ఉద్యోగులకు 1వ తారీఖు 2వ తారీఖు పడితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 10-15వ తారీఖు పడుతుంది. ఇప్పుడు చెప్తున్నా వాళ్ళకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు 2 నెలల నుంచి జీతం రాలేదు.
మళ్ళీ 1వ తారీఖు జీతం ఇస్తున్నారా మీరు? పెన్షన్లో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు, ఏర్పాటు చేసిందా? ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామన్నారు, పెంచిందా? అంగన్వాడీలకు జీతాలు పెంచుతామన్నారు, పెంచిందా? అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు, అమలు చేసిందా? ఏం చేసింది మీరు? సచివాలయ ఉద్యోగులు నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అడుగుతారు, వాళ్ళకేమైనా ఇచ్చిందా? సర్వశిక్ష ఉద్యోగులకు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు శాలరీస్ పెంచిందా? విఏరియాలకు శాలరీస్ పెంచిందా? ఏం చేసింది మీరు? 2 నెలల్లో ఏం చేయలేదు కాబట్టి ఉద్యోగులందరూ అసంతృప్తి ఉన్నారు. ఆ అసంతృప్తిని అణగదొక్కడానికి ఇలాంటి చర్యలు చేస్తున్నారు తప్ప ఉద్యోగులకు చేసిన మేలేంటి? అది ప్రశ్నించితే అది తప్ప? అంటే మీకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదా? గత ప్రభుత్వం మంచి చేసిందంటే అది తప్ప? నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం 100 రెట్లు మేలు. గత ప్రభుత్వం చేసింది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇది కాదని చెప్పి ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా ఎవరైనా వచ్చి మాట్లాడమండి. గత ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కేవలం 1 సంవత్సర కాలంలో 80% హామీలు అమలు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి 3,600 కోట్లు ఖర్చు అయిన ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆశా వర్కర్లకు జీతాలు పెంచింది. అధికారంలోకి వచ్చిన ఫస్ట్ క్యాబినెట్లోనే 27% అయ్యారు అప్రూవ్ చేసి 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చింది. 2,36,000 ఉద్యోగాలు ఇచ్చి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. కరోనా వంటి ఇబ్బందికర పరిస్థితులు, కరోనా సంక్షోభం వచ్చి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా 23% ఫిట్మెంట్ ఇచ్చి ఐఆర్ ఇంప్లిమెంట్ చేసింది. అప్పుడు ఏం చెప్పిండ్రు ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే ఆర్థిక మంత్రులు, వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఈ పచ్చకామెల జర్నలిస్టులు అందరూ ఏం మాట్లాడారు? రివర్స్ పీఆర్సీ ఇచ్చిండ్రు, ఇది రివర్స్ ప్రభుత్వం, రివర్స్ పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు అన్యాయం చేసిందని అన్నారు. నేను ఒకటి అడుగుతున్నా ఉద్యోగులందరినీ, ఇప్పుడు ఈ సందర్భంగా ఉద్యోగులందరినీ మనస్సాక్షిని ఆలోచించండి. కరోనా సంక్షోభంలో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఉంటే అసలు పీఆర్సీ ఇచ్చిండే వాళ్ళ? గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు 23% ఫిట్మెంట్ పీఆర్సీ ఇచ్చింది. అదే ఈ ప్రభుత్వం ఉంటే పీఆర్సీ ఇచ్చిండే వాళ్ళ? మనకు పీఆర్సీ ఇవ్వకపోగా మన జేబులో నుంచి, కరోనా ఇబ్బంది ఉందని మన జేబులో నుంచి 1 రోజు 2 రోజులు శాలరీస్ గతంలో చూసినా మనం, రాజధాని ఉండి పెట్టి మన ఎంప్లాయీస్ శాలరీ 1 రోజు 2 రోజులు వసూలు చేసిండు. హుద్దూదు వచ్చినప్పుడు 1 రోజు జీతం వసూలు చేసిండు. అట్లా కరోనా టైంలో కూడా కరోనా హుండీ అని ఒకటి పెట్టి మన జీతం లాగే వాళ్ళు తప్ప కరోనా టైంలో మనకు పీఆర్సీ ఇచ్చిండేవాడా ఈ ముఖ్యమంత్రి ఉంటే? అప్పుడు మీడియా వాళ్ళు కూడా ఏం మాట్లాడేవాళ్ళు? రాష్ట్రం అంతా ఇబ్బంది పోతుంటే వీళ్ళకి పీఆర్సీలు కావాలా, ఐఆర్లు కావాలా? ఈ టైంలోని ఈ పచ్చ జర్నలిస్టులు, పచ్చ మీడియా వాళ్ళు కూడా మన మీద, ఉద్యోగుల మీద ఎదురుదాడి చేసేవాళ్ళు. మనం ఒకవేళ ఐఆర్ కానీ పీఆర్సీ అలాంటివి ఏమైనా అడిగింటే, ఈ ప్రభుత్వం ఆ టైంలో ఉండి మనం అలాంటివి అడిగింటే, మనం అడగకుండా మన మీద ఎదురుదాడి చేసి మన నోరు నొక్కేవాళ్ళు. అది వాస్తవం కాదా? అంత అన్యాయంగా ఈ ప్రభుత్వం చేసేటప్పుడు, అలాంటిది అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఐఆర్ ఇచ్చిండు, ఇచ్చిన మాట 23% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేసిండు. అది చేసిన ఆ గవర్నమెంట్ ఇంకా చాలా చేసిండ్రు. వేలాది టీచర్లకు పెంచి ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఒక్కొక్క కొత్త పోస్టు ఎంఈఓలో గొడవలు ఉంటే ప్రమోషన్లు ఆగిపోతే మండలానికి ఒక ఎంఈఓ కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ఎంఈఓ ప్రమోషన్లు ఇచ్చిండ్రు. అలాగే ఎంపీడీఓలకు 25 నుంచి ప్రమోషన్ లేకుంటే వాళ్ళకి కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇచ్చిండ్రు. సర్వే ఎంప్లాయీస్కు 20 నుంచి ప్రమోషన్ రావడం లేదని వాళ్ళకు పోస్ట్ క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఇలా ఎన్నో చాలా చేసిండ్రు. మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ 2 నెలల నుంచి 6 నెలలకు పెంచిండ్రు. మహిళలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి స్పెషల్ ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెప్పి సంవత్సరానికి ఒక 5 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇచ్చిండ్రు. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో కూడా గత ప్రభుత్వం, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం 2014-19 మధ్య ఉద్యోగులు ఇబ్బంది పెట్టాలని, ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ కాకూడదు, వాళ్ళని పాస్ తగ్గించాలి, వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ రాకుండా అడ్డుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ పరీక్షల్లో కూడా నెగిటివ్ మార్క్ సిస్టమ్ తీసుకొచ్చే దాన్ని గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు తీసేసిండ్రు. ఇలా ఉద్యోగులకు మేలు చేసే పనులు ఎన్నో చేసిండ్రు. మీరేం చేసింది చెప్పండి? ఈ 2 నెలల్లో మీరు ఉద్యోగులకు ఇది చేసినామని చెప్పండి. మీరు ఏం చేయకుండా గత ప్రభుత్వం చేసింది మంచి అంటే నేను నా మీద పార్టీ ముద్రేసి పార్టీ వాడని చెప్పి ప్రచారం చేసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? అంటే ఉద్యోగులు ప్రశ్నించకూడదు మిమ్మల్ని అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? గత ప్రభుత్వం హామీలన్నీ 1 సంవత్సరంలో 80% హామీలు అమలు చేసింది. మీరు 2 నెలలు అయింది, ఒక హామీ అమలు చేసిందా? చేయలేదు. నేను ఉద్యోగులందరికీ సందర్భంగా కోరుతున్నా, 2014 మేలో మీ జీతం ఎంత ఉంది? 2019 మేలో మీ జీతం, అంటే గత ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన రోజు మే శాలరీ మీది ఎంత, 2019 మే శాలరీ ఎంత లెక్కేసుకోండి. అదే 2019 మే శాలరీకి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2024 మే నాటికి మీ శాలరీ ఎంత? ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, మీ ఇండివిజువల్గా మీ పే స్లిప్ తీసుకోండి. 14 మేలో మీ శాలరీ ఎంత ఉంది, 19 మేలో మీ శాలరీ ఎంత ఉంది, 24 మేలో మీ శాలరీ ఎంత ఉంది? ఏ ప్రభుత్వంలో ఎక్కువ పెరిగిందో మీరే లెక్కేసుకోండి. ఏ ప్రభుత్వం మంచి చేసిందో మీరు లెక్కేసుకోండి. 100కు 100% గత ప్రభుత్వంలో 75 నుంచి 80% పెరిగితే అంతకుముందు ప్రభుత్వంలో 60 నుంచి 65% పెరిగింది జీతం. మళ్ళీ ఏ ప్రభుత్వం మంచి చేసింది?
మంచి చేసిన ప్రభుత్వం మంచి అంటే మీకు నొప్పా? మీరు ఏం చేయకుండా మిమ్మల్ని పొగడాలా? ఇదే నా పద్ధతి? పోకపోతే ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు ఏం చేసింది మీరు? ఉద్యోగులు ఒక కక్షపూరిత రాజకీయం తీసుకొచ్చిండ్రు సచివాలయంలో. ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకున్నారు. మీ టైంలో మీరు చెప్పారు కదా, నల్ల చొక్కాలు వేసుకొని మీ పక్కన కూర్చొని బీజేపీని ఓడించండి, బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి అని చెప్పిండు. వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చే రేపు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరూ ఉద్యోగాలు పోవా? ఇప్పుడు వాట్సాప్లో టీడీపీకి అనుకూలంగా వాట్సాప్లో పెట్టిన వాళ్ళు, గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుగుతూ వాట్సాప్లో పెట్టిన ఎంప్లాయీస్ చాలా మంది, నా దగ్గర 100 మంది లిస్ట్ ఉంది. 100 మంది లిస్ట్ ఉంది. ఏది టీడీపీకి అనుకూలంగా వాట్సాప్లో ప్రచారం చేసిన వాళ్ళు, గత ముఖ్యమంత్రి గారిని తిరుగుతూ వాట్సాప్లో ప్రచారం చేసిన వాళ్ళ లిస్ట్ 100 మంది ఉంది. ఆ 100 మంది ఉద్యోగాలు పోగొట్టుకోవాలా రేపు ప్రభుత్వం మారితే? అదేనా మీరు చెప్పేది? అంతే కదా, ఇంతటితో ఆగిపోతుందా ఇది? ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చే ఆ చెడు సాంప్రదాయం కొనసాగిస్తే ఏమవుతుంది? ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తప్ప, ఉద్యోగులు ఎవరు భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యోగులు మాట్లాడకుండా చేయడం కోసం తప్ప ఉద్యోగులకు మేలు చేసే చర్య అవుతుందా ఇది? ఇలాంటి చర్యల వల్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం తప్ప ప్రభుత్వం ఆశించేది ఏం లేదు. నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నేను ఇలాంటి వాటికి భయపడను. ఖచ్చితంగా ఫైట్ చేస్తా. న్యాయం జరుగుతుంది. కోర్టుకు వెళ్తా, కోర్టులో న్యాయం జరుగుతుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేసినా ఎలాంటి రుజువులు లేవు. రుజువులుండే చాలా 100 కేసులు చెప్పిన. రుజువులుండే వాళ్ళ మీద గత ప్రభుత్వాలు ఇది ఇలాంటి పట్టించుకోకూడదు అని చెప్పి వదిలేసింది. అలాంటిది ఏం రుజువు లేకుండా ఒక కక్షపూరితంగా నా మీద ముఖ్యమంత్రి గారికి, అంటే నా కొన్ని మీడియా ఛానళ్ళు నన్ను ఎందుకు ఒక శత్రువులాగా, ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు అంటే 2017 ఎలక్షన్లో కూడా నేను పోటీ చేసి నన్ను ఓడించడానికి నన్ను ఇంటికి పిలిచి బెదిరించి నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పి, అప్పుడు గెలవాల్సిన వాడిని ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎలక్షన్లో నన్ను ఓడగొట్టింది. ఎందుకు మళ్ళీ నా మీద వ్యక్తిగతంగా కక్ష ఉందో తెలియడం లేదు. ఖచ్చితంగా ఇలాంటివి అయితే నేను కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నా. కొన్ని మీడియా ఛానళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు నా మీద, నేను గత ప్రభుత్వంలో జగన్ బంటు అని నేను అనలేదు ఆ మాట. ఆ పత్రికలు రాస్తే జగన్ బంటు ఎలా గెలిచిందని, నేను సెక్రటరీ ఎంప్లాయీస్ నాకు ఓట్లు వేసి గెలిపించే జగన్ బంటు ఎలా గెలిచిందని చెప్పి వాళ్ళే రాసిండ్రు. సరే మీరు బంటు అంటే అనుకోండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, గవర్నమెంట్ హెడ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు అంటే అనుకోండి. నేనన్నా వాళ్ళంటే అన్నా తప్ప నేను జగన్ బంటు అన్నా నేనే ఒప్పుకున్నానని రాయడం. స్థానిక ఎన్నికల్లో కరోనా సమయంలో ఇబ్బంది ఉంది, కరోనా వల్ల ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లు చాలాసార్లు డిలే అయినాయి, చాలాసార్లు పోస్ట్ పోన్ అయినాయి. ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి ఉద్యోగులకు పోస్ట్ పోన్ చేయని అడిగితే అప్పుడు మేము ప్రభుత్వ తొత్తులు అని చెప్పి మీరు అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు లోకల్ బాడీ టైం అయిపోలేదా? ఎలక్షన్ పెట్టిందా? ఇప్పుడు కరోనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు ఎలక్షన్లు పాల్గొనడానికి. మళ్ళీ ఎంప్లాయీ ఎందుకు ఎలక్షన్ పెట్టడంలో? ఇప్పుడేం కొంప మునగలేదా? అప్పుడు ఆ రోజు ఇబ్బంది ఉంది, ఎంప్లాయీస్ కరోనా వంటి ఇబ్బందులు, ఉద్యోగులు ప్రాణాలు పోతున్నాయి, పబ్లిక్ కూడా ఇబ్బంది, పబ్లిక్ కూడా ప్రాణాలు కోల్పోతారు ఎలక్షన్ జరిగితే ఆ టైంలో అని చెప్పి పోస్ట్ పోన్ చేయండి అంటే యాగ్ చేసి మమ్మల్ని మీద పార్టీ ముద్ర వేసిండ్రు. ఇప్పుడు ఏం లేదు, ఎందుకు పెట్టాము మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు? మీకు నచ్చితే మీ ఇష్టం వచ్చిన ఏమైనా చేయొచ్చు, మాకు ఇబ్బంది అవుతుంది, మా ప్రాణాలు పోతాయంటే మీరు మా మీద ముద్రేసి మమ్మల్ని పార్టీ ముద్రేసి మమ్మల్ని బదనాం చేస్తారా? ఇలాంటివన్నీ ఎక్కువ రోజులు నడవము. ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం, కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇప్పుడైనా ప్రభుత్వం చేసిన తప్పును తెలుసుకొని వెనక్కి తీసుకోవాలి. నేను సిఎస్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చా, దీని మీద పునరాలోచన చేయాలని చెప్పి. దాని నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు భయపడతామని అనుకోవద్దు. ఇలా జరిగినప్పుడు ఇంకా కొద్దిగా ఫ్రీగా ఇంకా గట్టిగా మాట్లాడగలను ఇలాంటి టైంలో. కాబట్టి నాకు ఉద్యోగం ఉండే లేకపోయినా నేను ఎంప్లాయీస్ తరఫున ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటాను, ఎంప్లాయీస్ వాయిస్ని వినిపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చెప్తున్నా, అందరూ ఇప్పుడు ఉద్యోగులందరిలో ప్రభుత్వం 2 ఏళ్లుగా ఉద్యోగులను మోసం చేసింది, ఏం చేయలేదనే ఆలోచన ఉంది, అందరికీ ఆవేదన ఉంది, అసంతృప్తి ఉంది. అందరూ ఎవరు పిలిపించినా రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగుల ఆవేదన గుర్తించి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చాలా రోజులు ఓపిక పట్టిండ్రు. ప్రభుత్వం ఏదో చేస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తాను కొద్ది టైం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఓపిక పట్టిండ్రు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసలు చెప్పుకోవడానికి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పుకోవడానికి ఒక మనిషే లేడు. గత ప్రభుత్వంలో ఒక కమిటీ ఉండింది, క్యాబినెట్ సబ్ కమిటీ ఉండింది, అడ్వైజర్ గారు సజ్జల రామకృష్ణ సార్ ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే ఆయన చెప్పేవాళ్ళం, ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేది. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఉద్యోగులు అసంతృప్తి ఉంది. అలాంటప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తారు? రోడ్డు మీదకి రాక తప్పని పరిస్థితి. అందుకోసం అందరు రోడ్డు మీదకి రావాలని, అది అంటే ఎవరు మాట్లాడుకోలే, యాదృచ్ఛికంగా జరిగింది. మొన్న ఆదివారం రోజు నేను మాట్లాడా, సూర్యనారాయణ గారు మాట్లాడారు, విద్యాసాగర్ గారు మాట్లాడారు, బొప్పరాజు గారు అందరూ మాట్లాడారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రోడ్డు మీదకి ధర్నా చేయాలని చెప్పి మాట్లాడారు. దాంతో ప్రభుత్వం ఏదో ఉద్యోగులందరూ అదే చెప్తున్నా, అంటే ఎవరో ఒకరిని బలి చేయాలా, అంటే ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళు భయపడతారు. నా మీద ఒక ముద్ర ఉంది కాబట్టి, నా మీద ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి
నా మీద వేటేసి మిగతా వాళ్ళు రోడ్డు మీద రావడానికి, అంటే ఒకవేళ నాయకులు పిలిపించినా ఉద్యోగులు కొంత భయపడుతున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచనతో చేసింది తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇది తప్పుడు కేసు, ఖచ్చితంగా నిలబడదు. ఈ ఫైల్ డీల్ చేసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా తెలిసి తప్పుడు కేసు అని. కాకపోతే వాళ్ళు కూడా పైన పొలిటికల్ బాసులకు ఎదురు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆర్డర్ వచ్చింది. కాబట్టి ఈ కోర్టులో నిలబడితే ఖచ్చితంగా కోర్టులో మున్సిపల్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏ వర్గానికి ఈ ప్రభుత్వం వచ్చి నాకు మేలు జరిగింది చెప్పమనండి. ఏ ఒక్క ఉద్యోగ వర్గానికి న్యాయం చేయలేదు. రావాల్సినట్టు వాళ్ళు చెప్పిన హామీలు పక్కన పెట్టండి, లెజిటిమేట్ గా మాకు రావాల్సినట్టు కూడా రావడం లేదు. 2 నెలల్లో ఒక డిఏలకు దిక్కు లేదు. 2 నెలలు ఒక డిఏని ఇచ్చేది. 4 డిఏలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. కరోనా సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేసింది కాబట్టి ఆ టైంలో పెండింగ్ ఉండేది తప్ప డిఏలు. మిగతా అప్పుడు ఎప్పుడు 4 డిఏలు ఏ గవర్నమెంట్ పెండింగ్ పెట్టలే. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది పెండింగ్. ప్రతిదీ అంటే ఉద్యోగులకు ఏం చేయకూడదు, ఉద్యోగులు ఏం మాట్లాడకూడదు ఉండాలంటే వాళ్ళని భయపెట్టాలనే ఒక ఉద్దేశంతో చేసిన పనే ఇది. ఇలాంటివి నడవు. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఉద్యోగులు ఏంటో చూపిస్తారు ఖచ్చితంగా. అదే 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 భయపెడుతున్నారు. అదే ఏమన్నా మాట్లాడితే వాళ్ళని దగ్గర రానిరు. ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు ఏంటంటే వాళ్ళకి పనులు కావాలా, వాళ్ళ కింద వాళ్ళ సంఘ సభ్యులు కానీ వాళ్ళకి చేయాల్సిన పనులు ఉంటాయి. నాకు వ్యతిరేకంగా నాకు అనుకూలంగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద కూడా పార్టీ ముద్ర వేస్తారు, వైసీపీ ముద్ర వేసి దూరం పెడతారేమో, పనులు కావేమో అనే ఆందోళన సహజంగా ఉంటుంది. అందుకనే ఎవరు మాట్లాడకపోవచ్చు. దాన్ని ఏమి నేను తప్పుపడడం లేదు. వాళ్ళ పనుల కోసం వాళ్ళు చేయక తప్పని పరిస్థితి. ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రభుత్వం ఇట్లానే ఉంటే ఐఆర్ ఇవ్వకుండా, పిఆర్సీ ఇవ్వకుండా, ఉద్యోగులకు డిఏలు సక్రమంగా ఇవ్వకుండా, పెండింగ్ బకాయిలు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా ఇట్లే ఏడిపిస్తే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పిలుపునివ్వమండి, అంతకంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చి పిలుపునివ్వడంలే. అప్పుడు అంటే పిఆర్సీ ఒక సంఘటన, దానికి మమ్మల్ని క్లియరప్ చేయడానికి ఒక సంఘటన దొరికింది కాబట్టి అప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు అలాంటి సంఘటన వచ్చినప్పుడు లేదంటే అందరూ కూర్చొని మాట్లాడి, అన్ని సంఘాలు కూర్చొని మాట్లాడి పిలుపునిచ్చే అంతకు డబల్గా ఈరోజు ఉద్యోగులు రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ నేను తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాను. దీంట్లో ఏ కొనలు ఉన్నాయో నా చేతికి ఇంకా ఆర్డర్ కాపీ కూడా రాలేదు. ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వ తప్పులన్నీ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ఉంటాం. ఉద్యోగుల పక్షాన్ని నిలబడతాయి. రిబోలే ఇచ్చా సిఎస్ గారు పునరాలోచన చేయాలని ఒక రిప్రజెంటేషన్ సిఎస్ గారు అసెంబ్లీ సెక్రటరీని అడ్డగోరకు తీసుకొచ్చిండ్రు. టార్గెట్ ఏంటి? ఆయన అర్హత లేదు. మేము స్పష్టంగా అడుగుతున్నాము, గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించాలంటే రాజ్యసభ లేదా లోక్సభలో సెక్రటరీ జనరల్గా పనిచేయాలా, వేరే స్టేట్ సెక్రటరీ జనరల్గా పనిచేయాలా? అలాంటివి ఏమి ఆయనకు లేదు. ఆయనకు అర్హత లేదు. ఆయన అసలు ప్రసార భారతిలో న్యూస్ రీడర్ అండ్ ట్రాన్స్లేటర్ అంటే ఎస్ఓ కంటే, సెక్రటరీ ఎస్ఓ కంటే తక్కువ స్థాయి ఉద్యోగి. అలాంటి ఉద్యోగం తీసుకొచ్చి సెక్రటరీకి ఎలా చేస్తారు? ఆయన ఏదో డిప్యుటేషన్లో పలుకుబడి ఉపయోగించి ఎక్కడో ఢిల్లీ అసెంబ్లీలో కొన్ని రోజులు పనిచేసామంటే అవన్నీ లెక్కలేక రావు కదా. ఆయన ఒరిజినల్ ఉద్యోగం ఏంటి? న్యూస్ రీడర్, ట్రాన్స్లేటర్ ఇన్ ప్రసార భారతి. అసలు ఆయన పెట్టుకునే అప్లికేషన్లో కూడా ఆ ఉద్యోగం గురించి మెన్షన్ చేయలేదు. అసలు ఆయన అసెంబ్లీ సెక్రటరీగా నన్ను నియమించిన ఒక బయోడేటా ఇచ్చిన ప్రభుత్వానికి, అందులో ఆయన ఒరిజినల్ ఉద్యోగం ఏం చెప్పలేదు. ఆయన డిప్యుటేషన్ తెచ్చుకునేటని చెప్పిండు. ఆయన జీతం ఎంత అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయలేదు. జీతం కూడా 5 లక్షల దగ్గర ఇచ్చిండు. సిఎస్కు జీతం లేదు, 5 లక్షలు సిఎస్కు లేదు. అలాంటిది ఎలా ఇస్తారు? అంటే ప్రభుత్వం మీ చేతుల అధికారం ఉంటే ఏమైనా ఇస్తారా? రూల్స్ లేవా? గవర్నమెంట్లో జీవో 48 ప్రకారం ఖచ్చితంగా ఒక నిబంధన ఉంది. రిటైర్ అయిన ఉద్యోగి ఎవరికైనా జీతం ఎట్లా ఫిక్స్ చేయాలంటే, ఆయన రిటైర్ లాస్ట్ రోజు ఏదైతే జీతం ఉందో ఆ జీతంలో ఆయన పెన్షన్ తీసేసి మిగిలిన ఏదైతే అదే జీతంగా ఇవ్వాలని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అతిక్రమించి 5 లక్షలు అంటే ఎందుకు ఇచ్చిండు? నువ్వన్నీ సామాజిక కోణాలు అన్నావు కదా, ఇలాంటివన్నీ ఉన్నాయేమో తర్వాత మిగతా స్టడీ చేసి ఖచ్చితంగా అవి కూడా బయటకు తీస్తావు. థ్యాంక్ యూ.